ఏపీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి భూసేకరణ ఇప్పుడు మహాజోరుగా సాగుతోంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లవాడలో భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే. అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువను ఎకరానికి 20 లక్షలకు పెంచిన నేపథ్యంలో రైతులు తమకు తాముగా భూముల్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటికే 60% మందికి పైగా రైతులు గూగుల్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు అనుకూలంగా తమ అంగీకార పత్రాల్ని అందజేయడం విశేషం. భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం తాజాగా పెంచిన ప్రయోజనాల పట్ల అక్కడి రైతులు సానుకూలంగా ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం ఆ సంస్థకు 308.65 ఎకరాల్ని కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూముల్ని సేకరించి గూగుల్కు కేటాయిస్తున్నారు. ఇందులో 204 ఎకరాల వరకు డి పట్టా, శివాయి జమేదారు, రికార్డుల్లోకి ఎక్కని శివాయి జమేదారు భూములు ఉన్నాయి. భూముల విలువ పెంపులో వచ్చిన మార్పు రైతులు భూముల్ని ఆనందంగా ఇచ్చేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. డి పట్టా భూములకు ఎకరానికి 17 లక్షలు, రికార్డుల్లోకి ఎక్కని శివాయి జమేదారు భూములకు ఎకరానికి 8.5 లక్షలుగా తొలుత నిర్ణయించారు. తాజాగా డి పట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 20 లక్షలు, రికార్డుల్లో ఎక్కని శివాయి జమేదారు భూములను ఎకరానికి 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సానుకూల అంశంగా మారింది. తమ భూమికి డబ్బుతో పాటు ఎకరానికి 20 సెంట్లు చొప్పున తర్లువాడ సమీపంలో భూములు కేటాయించాలని రైతులు కోరడం, అందుకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో రైతులు మరింత ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీని ప్రకారం ఎకరం భూమి ఇచ్చిన రైతులకు 80 సెంట్లకు పరిహారం, 20 సెంట్ల భూమిని కేటాయిస్తారు. అయితే కొందరు రైతుల్ని తప్పుదారి పట్టేలా ప్రచారం చేపట్టడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉంటూ తప్పుడు ప్రచారం చేసే వారి విషయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్నారు.